ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విద్యార్థి చదువుకు 55,000 రూపాయలు ఆర్థిక సహాయం ఆర్యవైశ్య సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు అత్తులూరి సుబ్బారావు అందించారు. నరసరావుపేట ఆక్స్ఫర్డ్ విట్ కాలేజ్ నందు ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న వెచ్చ శ్రీవర్ధన్ తండ్రి వెచ్చ నరసింహారావు తన వ్యాపారంలో నష్టం వచ్చి గుమస్తాగా పనిచేస్తుండగా బండి మీద నుండి పడి తలకు బలమైన గాయం అవడంతో ఆర్థిక పరిస్థితి చూసి కష్టంలో ఉన్నవారికి ధైర్యం చెప్పి గత నెలలో పెదబాబుకి 1,20,000 రూపాయలు కట్టి రెండవ బాబుకి ఈరోజు 55,000 రూపాయలు కాలేజ్ యాజమాన్యానికి కట్టి రసీదు ఆ కుటుంబానికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తమాసు విశ్వనాథం, సుజాత, తడువాయి రామకృష్ణారావు, గౌరు శ్రీనివాసరావు మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానిక నరసరావుపేటలో తోటి మిత్రుడు ఆర్యవైశ్య సోదరుడు వెచ్చ నరసింహారావు గారి రెండో కుమారుడు టోనీ శ్రీవర్ధన్కి మన ఆక్స్ఫర్డ్ విట్ కాలేజీ నందు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే వాళ్ళ ఇబ్బందుల దృష్ట్యా గతంలో మనం వాళ్ళ పెద్దబాబుకి 1,20,000 రూపాయలు అమౌంట్ కట్టడం జరిగింది. అలానే ఈరోజు చిన్నబాబు కాలేజీ ఫీజు నిమిత్తం 55,000 రూపాయలు ప్రిన్సిపల్ గారితో మాట్లాడి శ్రీనివాస్ గారు సహృదయంతో కొంత తగ్గించడం, మిగిలిన అమౌంట్ అంతా కూడా ఈరోజు ఈ కాలేజీకి వచ్చి ఇక్కడ పే చేయడం జరిగింది. పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గత సంవత్సర కాలంలో దాదాపుగా 10 లక్షల రూపాయల దాకా సహాయ సహకారాలు అందించాం. దానిలో భాగంగా ఈరోజు కూడా వీళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరిగింది. దీనిలో సహకరించిన దాతలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా వీళ్ళకి ఇచ్చే దాంట్లో ఈ బాబుకి ఆ రోజు నిర్మలా సుజాత గారు, విశ్వనాథం గారు వాళ్ళ పిల్లల తరఫున అమౌంట్ని అనౌన్స్ చేశారు 20,000 రూపాయలు. ఆ రోజు పెద్దబాబు కొంచెం, చిన్నబాబు కొంచెం దాంట్లో ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వాళ్ళతో పాటు వచ్చి చిన్నబాబుకి ఈ కార్యక్రమం వాళ్ళు కూడా పాల్గొంచుకుంటూ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.